లిక్కర్ కేసు నిందితుడు అనిల్ చోక్రాను సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏపీ మద్యం కుంభకోణంలో A49 గా అనిల్ చోక్రాను నిన్న ముంబైలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ కేసు నిందితుడు అనిల్ చోక్రాను సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏపీ మద్యం కుంభకోణంలో A49 గా ఉన్న అనిల్ చోక్రాను నిన్న ముంబైలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదృష్ట మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో అనుకోవడంలో విచారించిన సిట్ అధికారులు మొత్తం గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం ద్వారా అక్రమంగా దొరుకుతున్న సొమ్ము బ్లాక్ మనీ నుంచి వైట్ మనీగా మార్చేందుకు ఆ ముంబైలో ప్రముఖ వ్యాపారిగాను ఇటువంటి వ్యవహారాల్లో ఆరిచేరిన అనిల్ చోక్రాను సంప్రదించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో అందుకు సంబంధించి సాక్ష్యాలు సేకరించిన నేపథ్యంలో కొన్ని బృందాలు ముంబై వెళ్లి అనిల్ చోక్రాను కూడా అదుపులో తీసుకున్నాయి. మొత్తం అతని స్టేట్మెంట్ తీసుకుంటంతో పాటు ఎప్పుడెప్పుడు ఏ సమయాలు ఎవరెవరు సంప్రదింపులు జరిపారు, ఎంత డబ్బులు మొత్తం బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చారు, అవి దానికి సంబంధించి ఎటువంటి కంపెనీలు వాడారని కూడా అతను విచారించారు. దీనికి సంబంధించి అక్కడ కేసులో అక్కడ ఆవిడ కేసు అమ్మడం గతంలో కూడా ఇది 2 సార్లు మనీ లాండరింగ్ కేసు అనిల్ చోక్రా అరెస్ట్ కూడా గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అతను ముఖ్యంగా దేవాలుగా ఉన్న కేసీఆర్ రాజశేఖర రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి వీరిద్దరి ద్వారా దాదాపు 75 కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకు ప్రధానంగా 6 షెల్ కంపెనీలు మొదట ఓపెన్ చేయగా దానికి ప్రత్యామ్నాయంగా అనుసంధానంగా బ్రాంచులకి మరో 34 షెల్ కంపెనీలు కూడా ఓపెన్ చేసి అందులో డబ్బులు పెట్టుబడులు పెట్టినట్టు రికార్డు కూడా సృష్టించి బ్లాక్ ని వైట్ గా మార్చినట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు. నిన్న ముంబైలో ఈ అన్ని ఆదాయాలు సాగిన తర్వాత అతను అదుపులో తీసుకొని అక్కడ కోర్టులో ఆంధ్రప్రదేశ్ విజయవాడ తీసుకొచ్చారు. రాత్రి సిట్ కార్యాలయంలో అతను అన్ని రూపాయలు విచారించిన తర్వాత అతను ఇచ్చిన సమాచారాన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఆ విజయవాడ ఏసీబీ కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఏసీబీ కోర్టులో న్యాయాధికారి ఆధ్వర్యంలో విచారణ అయితే జరుగుతుంది. మొత్తం అతని ద్వారా ఎంతమందికి ఏ విధంగా డబ్బులు పంపించారు, ఇతను ఎవరెవరు సంప్రదించారు, అదే సమయాల్లో మొత్తం ఈ బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చేందుకు ఎంతమంది వినియోగించారనే అంశాలపై కూడా రిమాండ్ కూడా స్పష్టంగా పేర్లతో పేర్కొన్నారు. విచారణ అనంతరం కోర్టు ఆ రిమాండ్ వేసే అవకాశం ఉంది. తద్వారా జైలు తరలిస్తారు, లేకపోతే ముంబైలో ఆల్రెడీ అక్కడ కేసు నడుస్తున్న నేపథ్యంలో అక్కడ తరలించే అవకాశం ఉందని న్యాయవాదులు చెప్తున్నారు. లక్ష్మీదర్శ